రాత్రి రోజు మా గంభీరపూర్ గ్రామంలో ఎల్లమ్మ గుడిలో చోరీ జరిగింది. దాదాపు 2,50,000 పైనే జరిగింది. ఒకటి మొత్తం వెండి అండ్ కొద్దిగా బంగారం అన్నీ దోసుకెళ్ళారు. ఉండి మళ్ళొకటి తాళం చేయి ఎలిముద్రలు పడితే తాళం ఎత్తుకుపోయారు. దీనిపై పోలీసులు ఆల్రెడీ వచ్చారు, కంప్లైంట్ చేసి నమోదు చేసారు. చర్య చేసుకున్నాం, కంపల్సరీ తొందరలో తీసుకుంటాం అని చెప్పి వెళ్ళారు. నేను రాత్రి గంభీర్పూర్ గ్రామంలో ఎల్లమ్మ గుడిలో చోరీ దొంగతనం చేయబడింది. సుమారు 2,50,000 రూపాయల నగదు, వెండి కిరీటం, పుస్తమెట్టెలు, కొంచెం బంగారం ఉండి పలగొట్టడం జరిగింది. దీన్ని పోలీసులు అతి త్వరగా దొంగలను దొరకబట్టి గుడికి కానీ మా భక్త జనులకు కానీ న్యాయం చేయాలని కోరుచున్నాం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.